Please subscribe to Over 7 Media. సభకు చేసిన గానిదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించడానికి వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ ఈవేళ మనకి ఆనందం దక్కించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళని కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈయన పేరు లకీషా బంజారా గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ ఇదిగో మేము సినిమా తీసాం జ్ఞానిదారి అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీనికి నేను మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాం మేము. ఏ మహానుభావులైతే, ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేశారో, ఆయుష్, ఈ పంజాబీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, పీడకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు, జ్ఞానిదార్ చదివి ఇదిగో మన పాత తరాలు ఈ అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు,
కాబట్టి మన సంపద మన మనుగడ కోసం, మన ఆస్తి మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి, ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా తిరగాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఈజ్ నాట్ అన్ అదర్ థింగ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తానంటాడు నిన్న మహానుభావుడు. సచ్ ఎ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చేటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, కేశవల బ్రదర్స్కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ ఆయన నా మిత్రుడు, నేను రమ్మంటే వెంటనే వచ్చా. నేను తీసిన వేరే తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించో పుచ్చలప సుందరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శబాష్, సినిమా బాగా ఆడాలి బ్రదర్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ల గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎందుకంటే ఈవేళ వీళ్ళు ఏమి సినిమా తీశారో, దట్ ఈస్ ది ఫిలిం, దట్ ఈస్ ది యాక్చువల్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ షెడ్యూల్ ఉందో, ఏ 170 యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లన్నీ ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు వీళ్ళు. 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో, ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం వచ్చింది ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే జ్ఞానిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్కి అగెన్స్ట్ ఎలా ఫైట్ చేశారు ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా, దట్ ఈస్ ది ఫీలింగ్. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సినిమాకు సంబంధించి సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఒక మిత్రులు బంజారాల గొప్పతనం గురించి నాకు చెప్పారు. ఆయన భోజరాజు, అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి, దాంట్లో చాలా ముఖ్యమైనది లోహగట్టు కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళ పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి, కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వీరవనిత, అందగత్త, అన్ని విజయాలు తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారి తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను నా మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారు సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అటువంటి పెద్దలు గురువులు ఆర్ నారాయణమూర్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానీదార్ లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానీదార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో, ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవనాథ్ గారికి కనగారు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురందరలాగా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో मच सर. सबको आता है ना, ठीक है. नमस्कार, मैं संजीव कुमार राठौड़. मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ द महाराष्ट्र फाइल्स मराठी मूवी का. अभी मेरा मूवी 12 जून को रिलीज़ हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली. एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा का कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो रहा है. तो अभी मैं अपने जो मूवी ज्ञानीधर मूवी के लिए यहाँ पे आया हूँ और केशवनंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इनवाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैच वर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में. और बहुत अच्छी मूवी है. ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को. मेरी बेस्ट विशेष है सभी आप कास्ट एंड क्रूज को, ऑनरेबल विजय जी, विजेंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया. डायरेक्टर समुद्र गारू सर एंड सभी डिग्निटरीज को मैं धन्यवाद देता हूँ और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोहनलाल राठौड़, केसुला ब्रदर्स, इन लोगों को स्पेशली थैंकफुल करता हूँ कि एक बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूँ. एक्चुअली द 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है. 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है. अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियाँ डेवलप कर रहे हैं सर. एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री और ये एक पहल है. मैं बहुत शुभकामनाएं देता हूँ और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है. बंजारा कम्युनिटी के जो फिल्म्स बन रहे हैं तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूँ और ऐसे ही सपोर्ट करते रहिए क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है. अपने एक मिट्टी का जो आवाज़ है वो सुनाने के लिए जो है कि ज्ञानीधर मूवी बनाई है. मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए. पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में आएगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे और आप सभी को बहुत बहुत शुभकामनाएं. डायरेक्टर केशवनंदन जी बहुत बहुत शुभकामनाएं. बेस्ट विशेष, ऑल द बेस्ट. థ్యాంక్ యూ సంజీవ్ రాథోడ్ జీ. థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటాను. స్టేజ్ మీద పెద్దలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు. ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత
అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా శరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నాం. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాందిరే, జమీన్ మే సోనారే, बैल डिला डिला नहीं खनिजों का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतना सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. తర్వాత మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాం. మేము పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ దాని కెపాసిటీ ఎంత, 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞాని అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినరు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుండో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుండ్రో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతుండ్రో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే ఉంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో మెయిన్ ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చరమండరాజు కూడా కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తురే చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియడో ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంది. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలే కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నాయక్ గారు, భట్టు రమేష్ గారు, థౌర్య నాయక్ గారు, మా ముందు వరుసలో ఉన్న అతిథులందరినీ కూడా మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. భట్టు రమేష్ గారు, జి వెంకటేశ్వర్లు గారు, వెంకటేష్ చౌహాన్, రాజేష్, రతన్ నాయక్ గారు, గౌరవ్ రాథోడ్ గారు, రాజేష్ గారు,
నాయక్ గారు, శంకర్ గారు, ఏ బాయే భాంచన్ గుంగురు నాచేవారేవా. పండగ వచ్చిందంటే వాళ్ళ పాటలు, వాళ్ళ ఆటలు, వాళ్ళ మాటలు, ఆ సరదాయే వేరు. వాళ్ళందరూ కలిసి సేవాలాల్ గారిని పూజించిన తర్వాత వాళ్ళు చేసే పండగ సామూహికంగా జరుపుకునే పండగ. వీళ్ళు అందరూ సామూహికంగానే ఉంటారు, అందరూ ఒకే దగ్గర ఉంటారు, అందరూ కలిసి పండగ చేసుకుంటారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వాళ్ళ పండగలు పార్టిసిపేట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పండగ అంటే ఏంటో. పండగ అంటే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు. राम राम, जय सेवालाल, जय बंजारा. आज मैं సోదరుడు అరిసెల డీసీపీ రామదాస్కి కాదు, నేను లంబడోళ్ళ రామదాస్కి వచ్చా మీ ముందు. చప్పట్లు కొట్టండి, చప్పగున్నారు దాన్ని. లంబాడి అని రాగానే వైబ్రేషన్ రావాలి. సో आज आपण గోర్దాటి బంజారా మూవీస్ వారి సౌజన్యంతో బంజారా సందేశాత్మకంగా తీర్చిదిద్దినటువంటి ఈ జ్ఞానిదార్ అనే మంచి అద్భుతమైన పదం, అది వైబ్రేషన్ ఉన్న పదం. జ్ఞానిదార్ అంటే తండాల్లో కళతా భళతా ఉన్నవాడే జ్ఞానిదార్. ఆ ఊరినంతా ఒక ఏకధాటిపై నడిపించి అక్కడున్న సమస్యల్ని తీర్చిన వాడే నిజమైన నాయకుడు, వారే జ్ఞానిదార్ అని ఆ సందేశం. అందులో తాండో బలారో అంటే ఎన్నో రాంబాబు గారు వాళ్ళ టీం అంతా పాదయాత్రలు బాగా చేశారు. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఇక్కడ భవిష్యత్ తప్పకుండా అది వాళ్ళు అనుభవించిన బాధనంతా మన ప్రేమ్చంద్ కథలో మంచిగా, అది ప్రాక్టికల్ కథ రైటర్ ఆయన. ఊళ్ళో అక్కడ జరిగే పరిస్థితులని అవగాహనతో ఉన్న మనిషి కాబట్టి దానికి కథకు న్యాయం చేసి ఉంటాడు. అదేవిధంగా మా బిడ్డ ధనలక్ష్మి పేరుకు సార్థకనే విధాలు, ధనం ఉంటేనే ఇంధనం, ధనం ఇదం జగత్, మనీ లేనిది ఏది జరగదు. అలాంటిది పేరుకు తగ్గట్టు మా బిడ్డ ధనలక్ష్మి ఆమె ప్రొడ్యూసర్ గుండం. అదేవిధంగా డైరెక్టర్ కేశు నందన్, నిజంగా అద్భుతం. యు ఆర్ ఏ గ్రేట్ డైరెక్టర్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని. ఈ సినిమా తప్పకుండా మీ దర్శకత్వంలో, అదేవిధంగా రాంబాబు నాయకత్వంలో, ప్రేమ్చంద్ యొక్క అనుభవంతో ఇది అద్భుతంగానటువంటి జ్ఞానిదార అని చెప్పి, ఇది అందరికీ మన ఒక్క జాతికే కాదు అందరికీ మూలాలు ఉన్న చిత్రం ఇది. ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి కావాల్సినటువంటి జ్ఞాన బోధను ఈ జ్ఞానిదారికి ఇచ్చి మనుషులు ఎలా ఉండాలి, ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అక్కడ సమస్యని అక్కడికక్కడే ఎలా తీర్చిదిద్దాలని అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లంని మొత్తం స్టడీ చేసి ఈరోజు ప్రేమ్చంద్ తన కథ రూపంలో దీన్ని ప్రజలకు సందేశాత్మకంగా అందించి మన బంజారా వారి యొక్క సందేశం ఎలా ఉంటుంది, వారి పరిపాలన అనేది ఒక సపరేట్ ఒక సిస్టమేటిక్ ఎలా ఉంటుందనే విషయాన్ని దీంట్లో పొందుపరిచి ఉంటారని ఆకాంక్షిస్తూ ఈ సినిమా చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరున మరొక్కసారి నేను వందనం, అభివందనం, కృతజ్ఞతాభివందనం తెలియపరుచుకుంటూ జై హింద్, జై భారత్, జై బంజారా. అసలు ఆ కథ నాయక్ అనే పాత్రను అన్ననే సెంటర్ పని చేసుకుని కథను రాయటం జరిగింది ఆ రోజులలో. కానీ ఆ రోజు అన్నతో మాట్లాడిన తర్వాత కరోనా టైంలో తమి ఏం అనుకోవద్దు, కొద్దిగా కరోనా టైం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నేను బయటకు రాలేనటువంటి పరిస్థితి అన్నగారు చెప్పిన ఒక సందేశం వచ్చిన తర్వాత అన్నగారు అయితే మేము జేసన్ సార్ దగ్గర పోయినాం. అన్న మీరు ఏమైనా చేయండి, అన్నగారితో ఒప్పించే ప్రయత్నం చేసిన తర్వాత అన్న మాట్లాడిన తర్వాత మరి అన్నగారు ఏం చెప్పారో తెలియదు. కానీ ఈ పాత్రను మళ్ళీ అన్న ఒకవేళ కొద్దిగా దాని మీద ఒక టైం తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే ఆ పాత్ర లేదనుకుంటే మట్టి మీరే చేయాలని చెప్పేసి ఆ జ్ఞాని అనే పాత్రకు జయసింగ్ అన్న ఒప్పించడం జరిగింది. తప్పకుండా అన్న ఏ రకంగా అయితే న్యాయం చేస్తారని మేము అనుకున్నామో అదే పద్ధతిలో జయసింగ్ అన్న ఆ పాత్రను న్యాయం చేసినందుకు మేము మనస్ఫూర్తిగా జయసింగ్ అన్న కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే ఓకే అయితే ఓకే 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 అంటే బయట తిరిగి అప్పుడు పీక్ స్టేజ్లో ఉంది అంటే సారీ సార్ సారీ అదేం లేదు. అన్నతో మాట్లాడింది నేనే, వేరే షూటింగ్ లో ఉన్నానని చెప్పారు. ఓకే ఓకే సారీ. గురునానక్ గారి తలక కాదు నరికింది,
సిక్కుల గురు 9వ గురు తేజ్ బహదూర్ సింగ్. ఆయన తలకాయని ఔరంగజేబు మతమౌఢ్యంతో నరికించేశాడు. తలా ముందు వేరైపోతే అప్పుడు ఈ లఖీషా బంజారా అనే మహానుభావుడు వందలాది ఆవులు, ఎడ్లు, బళ్ళు సైన్యంతో వచ్చి ఈ తలకాయని ముండనిచ్చేసి నేను దాన సంస్కారం చేయిస్తాను అని ఆ శిష్యులు, సిక్కులు మత గురువు అంటే తేజ్ బహదూర్ సింగ్ గారి శిష్యులు, లఖీషా బంజారా మహానుభావుడు పోరాట యోధుడు, వాడు దాంతో ఆయన చేయించాడండి. ఆ దహన సంస్కారాలు ఆయన చేయించాడు లఖీషా బంజారా గారు ఆ సిక్కుల యొక్క గురువు గారికి. సో అది వాస్తవం అండి. అది మన్నించండి, నేను గురునానక్ అన్నాను, గురునానక్ కాదు. తేజ్ బహదూర్ సింగ్ని ఔరంగజేబు నరికేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఈ కార్యక్రమాలు చేసేయండి, అంతిమ సంస్కారం చేయించాడు. ప్లీజ్ ప్లీజ్ సారీ, సత్యం చెప్పాలని మళ్ళీ వచ్చానండి. విత్ యువర్ పర్మిషన్ చెప్పానండి. థ్యాంక్ యూ. रिलीज होता टीजर में दिटो को तो टीजर लॉन्च वेगी जूस ओके नेक्स्ट टाइम देखा बढ़ाना रास्ता नहीं केवड़ी जाऊँ ओके ओके भैया ज़्यादा ओके नाइस. ये टाइम हमें दिने जन सेन में अना तिरुवना वेट करे जे सेन प्रेस मीडिया ना हर एक मन क्या ना हर एक बातें ना हर एक जातें भी ये रेस्पेक्ट दे रहे जे से मन क्या ना मैं धन्यवाद कर दो यो ये अतरा टाइम दिने जन में धन्यवाद करो छु. जय चौहान. థ్యాంక్ యూ చౌహాన్ జీ. చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. మన వక్తలు ఇంతకుముందే చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి దినం ఈరోజే, లఖీషా బంజారా గారు పుట్టినటువంటి రోజు ఈరోజే, అదేవిధంగా చెరబండరాజు గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా ఇట్లా ఈ రకంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టింది ఈ రోజునే. ఈ తేదీని బాగా ఆలోచించి చారిత్రక దీనికి అవసరంగా గుర్తించి ఈరోజు ఈ సినిమాను ఇక్కడ పోస్టర్ లాంచ్, అదేవిధంగా టీజర్ లాంచ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అసలు మేము ఒక లిస్ట్ రాసుకున్నాము, కానీ దయచేసి మన్నించాలి, దాని ప్రకారంగా పిలవలేకపోయాము, కొంచెం సమయాభావం కారణంగా అందరు మన్నించాలి. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నేను వెన్నంటే ఉన్నాను. గురువుగారు నారాయణమూర్తి గారు, నేను బేసికల్లీ ఉద్యమకారుని. ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో, తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో వారు నాతో సార్ నాకు పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం నుండి మీరు పుచ్చలపల్లి అంటే మీ యొక్క ఫేస్లో కొంచెం అవి అహాభావాలు ఉన్నాయి, మీరు పుచ్చలపల్లి సుందరయ్య వేషం వేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా వారు గొప్ప మనసుతోని పుచ్చలపల్లి సుందరయ్య వేషాన్ని నాకు వీర తెలంగాణ మూవీలో వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా ఆడింది సినిమాది, చాలా బాగా ఆడింది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో 2009లో. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ జ్ఞానం ఇంత ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడ మీ అందరి ముందు నిలబడడానికి గల కారణమైనటువంటి వాళ్ళు, మీకోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పాటలు విని వాళ్ళ మాటలు విని వాళ్ళ సమాజం కోసం మనం కూడా చేయాలి మనం అని చెప్పి మనము మన సంజీవన్న గారు, రాజనరసింహ గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి సార్ను పిలవలేకపోయాము. అదేవిధంగా చందు, కామ్రేడ్ చందు, ఇట్లా చాలామంది ముఖ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇవాళ వారు ఇక్కడికి రావడం అంటే ఇవాళ వాళ్ళు ఈ గిరిజన సమాజం కోసం, ఈ వనరుల కోసం వాళ్ళు ఆహర్నిశలు పనిచేసి వాళ్ళ రక్తాన్ని తర్పణ చేసి ఈ సమాజంలో ఈ వనరులను ఈ ప్రజలకు అందించాలని చెప్పి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని ఆవిష్కరించినటువంటి దర్శకుడు మన నారాయణమూర్తి గారు. అట్లాంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఇవాళ మేము కూడా కొన్ని నేర్చుకొని ఈ మన జాతికి ఖచ్చితంగా మనం ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి రీసెర్చ్ చేసి మిత్రులు మా నాయకుడు ప్రేమ్చంద్ నాయక్, ఆయన ఒక గొప్ప విషయాన్ని, గొప్ప ఆవిష్కరణను చేసినటువంటి, గిరిజన సమాజం చేసినటువంటి గొప్ప ఆవిష్కరణను బయటికి తీసి దాన్ని ఈ సమాజానికి అందించి ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి ఆదివాసీ సమాజం ఇవాళ ఎక్కడ ఉన్నది? ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి సమాజము అభివృద్ధికి దూరంగా సంస్కృతి విచ్ఛిన్నం అయిపోయి ఇవాళ చిన్న భిన్నం అయిపోయి ఇవాళ పట్టణాల్లో ఇవాళ రకరకాల పనులు చేస్తున్నటువంటి జాతి ఇది. ఆ జాతిని జాగృతం చేయడానికి సినిమాలో హీరో చేసినటువంటి
ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈ రకంగా ఈ సినిమాను తీయడం జరిగింది, తీశారు మన దర్శకులు మన కేశవనందన్ గారు. దీనికి చాలామంది ఇతోధికంగా ఎంత పడితే అంత, ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం, మన సమాజం కోసం, మన జాతి కోసం చేయాలని చెప్పి ఎంతో కొంత చాలామంది దీంట్లో చేయి వేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా తీసినటువంటి సినిమాను చాలా అద్భుతంగా మన డిజైన్ చేసినటువంటి మన శ్రీనివాస్ గారు ఎడిటర్ చాలా గొప్పగా, చాలా ఇష్టపడి ఈ సినిమాను ఆయన ఎడిట్ చేశారు. అదేవిధంగా అంతే గొప్పగా దీనికి ఆర్ఆర్ని అందించారు మిత్రులు మహి. అదేవిధంగా మరి మంచి పాట ఇంతకుముందు మిత్రుడు పాడినటువంటి పాటలు మీరు విన్నరు. నాయకుడి గురించి పాడినటువంటి పాట, తర్వాత ఈ సమాజానికి ఎదిగినటువంటి సమాజం ఇవాళ తండాలకు మీరు రావాలి, తల్లి రావాలి అని చెప్పి పాడినటువంటి పాట. మరి అట్లాంటి పాట రాసినటువంటి ప్రేమ్చంద్ నాయకు, అట్లాంటి పాటను అద్భుతంగా పాడినటువంటి మన గౌరవ్ రాథర్ గారు మరి ఇక్కడికి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళు చాలా కష్టం అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ ఘానీదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథ రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు, రాంబాబు గారు అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీఐ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్. ఇంత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువు ఎక్కించినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాఠోడ్ గారికి, అలాగే చాలామంది ప్రముఖులు, వారి అందరికీ మా జ్ఞానిధార్ టీం తరఫున పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమలాల్ నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాట్ ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈరోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని తెలుసుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ.
అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్డ్రాప్లో దీన్ని మలిచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలనే ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధర్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్నీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకొని పోయాను. నేను ఈ సినిమాను తీశానండి, ఒకసారి చూడండి అని చాలామంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి. నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు, అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానిధార్లో నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికీ తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు,
అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్